అస్సలాముఅలైకుం అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికల్లో తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్ సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో నిలిచిన పొన్నాల సంపత్ గారు గ్రామంలో ప్రచారంలో భాగంగా మీడియాతో మాట్లాడుతూ అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అలాగే ఆయన గురించి ఓ యువకుడు ఫోన్ కాల్ ద్వారా మీడియాకు వివరించిన విషయాలు ఆసక్తి గొలుపుతున్నాయి. మరియు గ్రామస్తులు కూడా సర్పంచ్ గా పొన్నాల సంపత్ గారిని ఎన్నుకుంటామని తెలపడం విశేషం. కొత్తగూడెం ఖమ్మం దగ్గర ఆయన నన్ను నాకు తెలియదు, కానీ రోజు పొద్దున సాయంత్రం ప్రార్థన చేస్తున్నాడు. అట్లా మంచి మీ మంచితనం. ఇలా ఇక్కడ గడ్డ మీద క్రిస్టియన్స్ ఉన్నారు, వాళ్ళు నువ్వు గెలవాలి చేయాలి, నువ్వు మా చర్చికి పనిచేసినావు అని చెప్పి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళు ముస్లిమ్స్ ప్రతి ఇంట్లో ఏంటంటే మహిళలు బాగా గుర్తిస్తున్నారు. మా మసీదుకు నువ్వు పనిచేసినవాట, నీ సొంత పైసలతో బోర్ వేసినవాట, నీ సొంత పైసలతో వాటర్ సప్లై అది చేసినవాట, నిన్ను గుర్తించకపోతే ఇక వేస్టే అనే లెక్కలో వాళ్ళు అంటారు మాట్లాడతారు. అతడు ఏ పనులను చేస్తాడు, ఆయన చేయకుండా పైసలు పెట్టుకుని ఆయన టౌన్ పోయి మాట్లాడతాడు. దేనికైనా కానీ అడిగి పోకముందు అన్నీ మాట్లాడతాడు. ఆయన విన్నావా, అన్ని తప్పకుండా చెప్తాడు. దేవుని దయవలన వస్తాడు ఆయన, అంతే. మీ అందరి ఆశీర్వాదం. తన సొంత ఖర్చులతో ఎవరికి అవసరం పడ్డా ఏ రాత్రి అయినా ఎప్పుడైనా వస్తాడు. తను పిలిచి మేము ఫోన్ చేసి పిలవాల్సిన అవసరం లేదు. పాప వాళ్ళ భార్య కూడా మంచి అందరు అంటారు, లేడీస్ మంచి అందట్లా మంచిగా కలిసి ఉంటారని అంటారు. వాళ్ళ ఫ్యామిలీ సేవ చేస్తాం. ఆయన మా సేవ ఆయన చేస్తాడు. ఆయన ఏమడి మేము, ఆయన మా ఏమడి ఉంటాడు, అంతే అంతే చేస్తాడు. బరాబర్ మంచిగా మాట్లాడారు. ప్రచారంలో భాగంగా చాయ్ హోటల్ వద్ద చాయ్ చేసి ప్రజలకు పోస్తున్న మహాత్మానగర్ సర్పంచ్ అభ్యర్థి పొన్నాల సంపత్ గారు కత్తెర గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఆపదంటే వచ్చేటోడు అన్న అంటే పలికెటోడు, ఆపదంటే వచ్చేటోడు అన్న అంటే పలికెటోడు. రాజన్న అరే మహాత్మానగర్ ప్రజలకు, నా ఊరి నా అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు చివరిసారిగా ఒక విన్నపం. ఇది నా చివరి అవకాశము. ఈ అవకాశాన్ని కల్పించవలసిందిగా కోరుకుంటూ మీ బిడ్డగా మీ ముందుకు వస్తున్నా. నేను పదవి వ్యామోహంతో మీ ముందుకు రావట్లేదు. నేను మీలో మనిషిగా మీకు సేవ చేయడానికి మీ ముందుకు వస్తున్నా. మహాత్మానగర్లో చేపల గుడిచెలు అయితేంది, మన మార్కెట్ ఏరియా అయితేంది, ఇక్కడ మహాత్మానగర్లో మన ముస్లిం మైనార్టీ వాళ్ళు ఎస్ఆర్ఎస్పిలో ఇండ్లు కట్టుకొని ఉన్నారు. వాళ్ళు కట్టుకున్న ఇండ్లు కానీ గుడిసెలు కానీ అదే స్థలంలో స్థిరంగా ఉండే విధంగా కృషి చేస్తానని, మరియు ఎస్ఆర్ఎస్పి ల్యాండ్లో ఉన్న ఇండ్లను వాటి లీజు ఇంకా 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు లీజు పెంచుతానని నేను మీ అందరినీ కోరుకుంటున్నా. మహాత్మానగర్లో ఉంటున్న నా చీర్లపూర్ వాసులు మరియు వివిధ గ్రామాల నుంచి వెళ్ళి ఇక్కడ స్థిరంగా నివసిస్తున్న నా అక్క చెల్లె ఆడపడుచులు, నా అన్నదమ్ములు అందరికీ ఒక్కసారి విన్నపించుకుంటున్నా. ఒక్కసారి ఆలోచించి మీ అమూల్యమైన ఓటును నా కత్తెర గుర్తుపై వేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా నేను కోరుకుంటున్నా. సంపత్ సార్, ఇప్పుడు ఒక యువకుడు మీ గురించి చెప్పడానికి ఫోన్ కాల్లో లైన్లో ఉన్నారు, వారిని అడిగి చూద్దాం.
బాబు చెప్పండి, సంపత్ సార్ గురించి మీకు ఏం తెలుసు, వారి మేనిఫెస్టో గురించి మీకు ఏం తెలుసు, మీరు ఎవరికి సపోర్ట్ సార్ అసలు మనకి ఏంటంటే సంపత్ సార్ గురించి చెప్పాలంటే, సంపత్ గారి గురించి మాట్లాడాలంటే, సంపత్ గారు అని నేను ఇవాళ మాట్లాడుతున్నా తప్ప ఎప్పుడైనా అతన్ని ఒక అన్న అని పిలుస్తా ఉంటాం మనము. ఓకే. కాలనీ ప్రజల్లో అంటే నేను పుట్టింది వచ్చేసి 1994లో పుట్టిన గాని అన్న తనతోని వ్యక్తిగతంగా తనతో మాట్లాడినప్పుడు 1979లో అన్న జన్మించిండు. చెర్లాపూర్ అనే గ్రామం నుండి ఈ మన మహాత్మానగర్ గ్రామంలోకి వచ్చి మధ్యతరగతి కుటుంబం నుంచి ఎదిగినటువంటి వ్యక్తి. 2009లో నేను 10th క్లాస్ పూర్తి చేసినప్పటికీ అప్పటికి మాకు క్రికెట్ కి గాని మాకు ఆటలకు కానివ్వండి, నాకు స్వతహాగా బుక్కులు అన్న ఇట్లుంది పరిస్థితి అంటే మనకి సహాయం చేసేవాడు. అంటే నా ఒక్కనికని కాదు, అట్లా గ్రామంలో ఉన్నటువంటి యువకులకు గాని ఎవరైనా చనిపోతే అక్కడ కొంత డబ్బులు ఇవ్వడం గాని, లేకపోతే ఈ టోర్నమెంట్స్ కండక్ట్ చేసి యువతను ప్రోత్సహించడం కానివ్వండి, క్రికెట్ బ్యాట్లకు కానివ్వండి. మరి అదే విధంగా ఎవరైతే ముసలి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఏదన్నా అవసరం పడ్డప్పుడు ఖచ్చితంగా ఒక కన్న బిడ్డలాగా గ్రామంలో మనకు సహాయం చేసిండు. వెరీ గుడ్. వారి యొక్క కొడుకు ముఖేష్ అనేటువంటి వ్యక్తి మనతో చాలా సన్నిహితంగా ఉండేవాడు. వాళ్ళకు ఉన్నటువంటి కుటుంబ విషయాలు ఏమున్నా అవి పక్కకు పెట్టి ఒక అవసరం పడ్డది అన్న అంటే ఖచ్చితంగా మనకు సహాయం చేయడానికి ముందుకు ఉండేటటువంటి వాడు. మొత్తానికైతే ఆత్మీయమైన గుణము వారిది, సేవా గుణం. ఎగ్జాక్ట్లీ. ఆయన ఏదున్నా కూడా ఓపెన్ గా ఉండి మాట్లాడతారు. అంటే ఇప్పుడు అతను పెట్టినటువంటి మేనిఫెస్టో ఏదైతే నేను చేస్తా అని అంటున్నాడో కూడా అందులో చూడండి ఏది కూడా ఒక ఫేక్ మాట లెక్క అనిపించదు. నిజంగా గ్రామానికి సంబంధించినటువంటిది. వైకుంఠధామం అనేది ఆయన ఖచ్చితంగా వెహికల్ ఇస్తా అంటున్నాడు, అది పెట్టుకున్నాడు. ఒక లైబ్రరీ హాలు కావాలి అనుకుంటున్నాము, అది ఖచ్చితంగా అది నేను చేసి చూపిస్తా అని చెప్తున్నాడు. ఓకేనా? ఇప్పుడు ఇంకా నమ్మకం ఉన్నది అంటారు. నమ్మకం ఉన్నది, ఎందుకంటే ఇంతకు ముందు కూడా చేసిండు. మీరు చేసిండు కాబట్టి మాత్రం చేస్తారు అనే నమ్మకం మాకు కూడా చేస్తాడు అనే నమ్మకం ఉంటది. అవును, అది అవును. సేవా గుణం, సేవా తత్పరత ఆయన లోపల ఉన్నది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన రాజకీయంలో ఉన్నా కూడా ఆయన ఏం చేస్తాడు అంటే ఖద్దరు బట్టతోని కాకుండా కాలిన కడుపు విలువ తెలిసినటువంటి వ్యక్తి. చాలా మంచి మాట చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ. రైట్ అండి. మహాత్మానగర్ గ్రామ ప్రజలందరికీ నా నమస్కారం. మేము ఎలాంటి పరిస్థితులలో ఉన్నా కూడా గ్రామానికి సేవ చేయడానికి ముందుకొస్తున్నారు. మా సేవను గుర్తించి గ్రామ ప్రజలందరూ మాకు ఓటు వేసి మమ్మల్ని గెలిపించాలని కోరుకుంటున్నా. అంటే ఇంటి ఆడబిడ్డగా భావిస్తారు. అదేవిధంగా మీ ఇంటి ఆడబిడ్డగా నేను అర్జిస్తున్నా. మా ఆయనకు ఓటు వేసి గెలిపించి గ్రామాన్ని అభివృద్ధిలోకి తీసుకురావాలని కోరుకుంటున్నాం మేము నిస్వార్థపరంగా. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కత్తెర గుర్తుకు ఓటు వేసి మా వారిని గెలిపించగలరని కోరుకుంటున్నా. మీ ఇంటి ఆడబిడ్డగా చేసి మహాత్మానగర్ గ్రామ ప్రజలందరూ భారీ మెజారిటీతో గెలిపించగలరని కోరుకుంటున్నా. మీ ఇంటి ఆడబిడ్డగా అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. మాకు ఈ ఒక్క అవకాశం ఇవ్వండి, భారీ మెజారిటీతో గెలిపించగలరని కోరుకుంటున్నా. టీడీ న్యూస్ KNR, ప్లీజ్ సబ్స్క్రైబ్. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.